హాయ్ ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. సో జూన్ 14కి మా హస్బెండ్ బర్త్డే జరిగిందండి. సో దానికోసమని నేను ఇంట్లోనే మరి హెవీగా కాకుండా చాలా సింపుల్గా టీవీ యూనిట్కి బర్త్డే డెకరేషన్ అయితే చేశాను. మనం పెట్టే చిన్న చిన్న ఎఫర్ట్స్ ఎదుటి వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతాయి, వాళ్ళ డే ఫుల్ఫిల్ అవుతుంది. సో అందుకని నేను నైట్ 12 o'clockకి కేక్ కట్ చేద్దామని కేక్ కూడా మా బంటికి తెలియకుండా ఇంట్లోకి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముందే. సో దీనికోసమని నేను ముందుగా ఒక సీజర్ అండ్ టేప్ తీసుకున్నాను. 2 బ్యాటరీ LED లైట్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే 2 బ్యాటరీ LED లైట్స్ తీసుకున్నాను. కాకపోతే దాంట్లో ఒకటి ఆల్రెడీ పెట్టిన తర్వాత ఎంత ట్రై చేసినా కూడా ఆన్ అవ్వలేదు. అందుకని మళ్ళీ ఒకటే LED వైట్తో 2 సైడ్స్ డెకరేషన్ చేశాను. దానివల్ల 15 minutes టైం వేస్ట్ అయిపోయింది. మొత్తానికైతే లైట్స్ పెట్టేసి హ్యాపీ బర్త్డే విషింగ్ లెటర్స్ కూడా పెట్టేశానండి. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను, చూడండి. కూడా రెడీగా చేసేసాను అండి. పైన పెట్టేశాను. సో ఫైనల్గా అయితే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. చాలా బాగుంది కదా బంటి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమ్ 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 కమ్. Thank you. బర్త్డే. Thank you. హ్యాపీ బర్త్డే. బంటి, నీకు నచ్చిందా చెప్పు. Yeah. Super. ఎలా ఉంది డెకరేషన్? Super. సో కేక్ కట్ చేస్తున్నామండి. Hello. మా లేవి అయితే పడుకున్నాడు, ఇంకా వాడిని డిస్టర్బ్ చేయొద్దని వాడిని అయితే లేపలేదండి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ ఈజ్ దోశ. సో దాంట్లో కొంచెం స్పెషల్గా ఉండాలని నేను దోశ బ్యాటర్తోనే హ్యాపీ బర్త్డే లెటర్స్ అయితే రాసేసాను. నాన్నకి చెప్పు. నాన్నకి చూడండి, మా లేవితో వాళ్ళ నాన్నకి ఇస్తున్నాను. వెళ్ళు నాన్నకి. Thank you. సో ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికో కాదు, మా ఇంటికి దగ్గరలోనే ప్రైవేట్ థియేటర్కి అయితే మా బంటిని తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. సో మా బంటి వచ్చేలోపు అక్కడ అన్ని సెటప్ చేద్దామని లేవి నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. సో మా ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీ యాడ్ అవ్వబోతుంది. సో దీంట్లో మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్య ఫ్యామిలీ కూడా యాడ్ అవుతున్నారు.
ఇది జస్ట్ మాకు 2000 రూపీస్లోనే వచ్చేసింది. అంటే టోటల్ డెకరేషన్, ప్రైవేట్ థియేటర్ మొత్తం. ఏడిడు ఇదిగో అక్కడ. సో హియర్ ద పార్టీ బిగిన్స్. థ్యాంక్ యూ. మా బంటికి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బేటీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇవి కొంచెం ఈవినింగ్ తీసుకున్న ఫొటోస్.